గజేంద్ర అనే ఒక ఏనుగుండేది. అది భూమి దద్దరిల్లేలా ధడధడామని నడిచేది. ఆ చీమకు అడ్డుగా వెళ్ళి నిలబడింది. ఓసీ చిట్టిచీమా, అంత బరువు మోసుకుని ఎక్కడికి వెళ్తున్నావే? నా దారి కడ్డు తప్పుకో, లేదంటే నా ఒక్క అడుగుతో నిన్ను పచ్చడి పచ్చడి చేసేస్తా. పక్కనే ఉన్న మడుగులోంచి తన తొండంతో నీళ్లు పీల్చి సుయీమని ఒక్కసారిగా చీమమీద కొట్టింది. ఆ దెబ్బకి చీమ ఎగిరి పక్కన పడింది. ఆహారం బురదలో కలిసిపోయింది. చీమకు విపరీతమైన కోపం వచ్చింది. నన్ను చిన్నదానివి అని అవమానించావు కదా, నీకు తగిన బుద్ధి చెప్తా అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. చీమ శబ్దం చెయ్యకుండా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఏనుగు తొండం దగ్గరికి వెళ్ళింది. ఒక్క ఉదుటున తొండం లోపలికి దూరిపోయింది. ఏనుగు సున్నితమైన చర్మం మీద గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. చీమ ఆపకుండా కుడుతూనే ఉంది. ఆ నొప్పి తట్టుకోలేక ఏనుగు గెలను చెట్లకు బాదుకుంది. నేలమీద దొర్లింది. అడవి అంతా దద్దరిల్లేలా అరిచింది. కాని నొప్పి మాత్రం తగ్గలేదు. ఏనుగు పశ్చాత్తాపం చూసి చీమ నెమ్మదిగా బయటకు వచ్చింది. ఏనుగు ఆ చిన్న చీమకు దండం పెట్టింది. గజేంద్ర తన అహంకారం వదిలేసి అడవిలో అందరితో స్నేహంగా ఉండసాగాడు.